2025-26 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ఉద్యోగాల సాధనలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా బెంగళూరులోని ఐఎల్ఎం కంపెనీ ఉద్యోగాలకు 92 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంపికయ్యారు. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యా బోధన, క్యాంపస్ ఉద్యోగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామి విద్యా సంస్థగా పేరెన్నికగన్న స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఇప్పటి వరకు 14 కంపెనీలు ఇంటర్వ్యూలు జరిపాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగాలకు కాలేజీలో బీకాం, బీఎస్సీ, బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 92 మంది ఎంపిక కావటం విశేషం. కాలేజీలో గురువారం విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వివరాలను తెలియజేశారు. కాలేజీకి గల 36 ఏళ్ల చరిత్రలో ఐఎల్ఎం సంస్థ గత 23 ఏళ్లుగా ఏటా తమ కాలేజీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఎంపికైన విద్యార్థులకు నెలకు 22,000 వేతనం, ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు లాంగ్వేజ్ మేనేజ్మెంట్లో పీజీ చేసే అవకాశం కల్పిస్తారని వివరించారు. కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఉద్యోగంతో బయటకు వెళ్తుండటం తమకు గర్వకారణమన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ తమ విద్యార్థులు 4 రకాల ఉద్యోగాలకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. ఐటీ, బీపీఎస్, స్కిల్ బేస్డ్ ఉద్యోగాలతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల ఉద్యోగాలకు అవకాశాలు పొందేలా చూస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మరో 3-4 కంపెనీల ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో లాస్ట్ వీక్ బెంగళూరు చెందిన ఐఎల్ఎం కంపెనీ సుమారు 92 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ప్రిన్సిపల్ రామచంద్ గారికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన సందర్భంగా సెలెక్ట్ అయిన 92 మంది స్టూడెంట్స్కి అలాగే ప్రిన్సిపల్ గారికి కంగ్రాట్ చెబుతూ తెనాలి ఈ గుంటూరు జిల్లాలోనే ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఏర్పడినాక కాలేజ్ సుమారు 36 సంవత్సరాల అకాడమిక్ చరిత్ర. ఈ 36 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆధునిక కోర్సుల్ని, ప్రతి సంవత్సరం స్టూడెంట్స్కి ఉద్యోగ భద్రతని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే క్రమంలో నిరంతర ప్రక్రియ. అటువంటి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో అన్నిటికీ నాంది పలికింది. ఈ యూనివర్సిటీకే ఒక గొప్ప కాలేజీలాగా ఇటు క్యాంపస్ సెలక్షన్స్లో యూనివర్సిటీ రికార్డు, అలాగే స్టేట్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్యాంపస్ సెలెక్టెడ్ కాలేజీల్లో ఇదొకటి. అలాగే స్పోర్ట్స్లో సుమారు యూనివర్సిటీ చరిత్రలోనే 12 సార్లు వరుసగా హ్యాండ్బాల్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఒక్కొక్కటి 12 సంవత్సరాలు యూనివర్సిటీ ఛాంపియన్షిప్. అది కాక స్పోర్ట్స్లో కూడా ఉద్యోగ అవకాశాన్ని తీసుకొచ్చింది ఏఎస్ఎన్ కాలేజ్. ఇవన్నీ ఇంత ట్రాక్ రికార్డు ఉన్న ఏఎస్ఎన్ కాలేజ్ ప్రతి సంవత్సరం నూతన విద్యార్థి ఎలాగో ప్రిన్సిపల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మరి ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరిని ఉద్యోగంతో పంపటం అనేది ఒకటైతే, ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం కూడా ఏంటంటే 36 సంవత్సరాల కాలేజీ చరిత్రలో 23 సంవత్సరాల పాటు ఒక కంపెనీ, ఐఎల్ఎం కంపెనీ 23 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి వచ్చి క్యాంపస్ సెలక్షన్స్ పెట్టి ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్న మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 25-50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 100 మందిని కంపెనీ రిక్రూట్ చేసుకొని వీళ్ళని ఎంతో ట్రైన్ చేసి ఆ తర్వాత వీళ్ళ అప్గ్రేడ్కి ఎంతో ఉపయోగపడతాం. అంటే ఒక 23 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఈ కాలేజీ చాలా కంపెనీలకి నోడల్ సెంటర్.
క్యాంపస్ ప్లేస్మెంట్కి ఈ కాలేజీ నోడల్ సెంటర్. ఇంత రామచంద్ర చెప్పినట్టు ప్రతి సంవత్సరం సుమారు 14-15 కంపెనీస్ ఈ కాలేజీ స్టూడెంట్స్ని క్యాంపస్ సెలక్షన్ ద్వారా సెలెక్ట్ చేయటం. ఇప్పటికి ఈ సంవత్సరం కూడా 14 కంపెనీస్ క్యాంపస్ సెలక్షన్ ద్వారా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసింది. ఇంకా రిజల్ట్ రాని ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నట్టు. అంటే 23 సంవత్సరాలు అసలు ఐఎల్ఎం బెంగళూరు బేస్డ్ కంపెనీని తెనాలి ఏషియన్ కాలేజ్తోనే మొదలైంది. ఏషియన్ కాలేజ్తోనే క్యాంపస్ సెలక్షన్ మొదలైంది. ఆ తర్వాత ఏ కాలేజీలకు వెళ్ళినా 23 సంవత్సరాలు ఒక కంపెనీ ఏషియన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ప్రతి అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేస్తుందంటే చూడండి ఎంత ఆ కాలేజీ ఎంత రికార్డ్ని క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం కూడా ఐఎల్ఎం కంపెనీకి 92 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం నిజంగా అభినందిస్తూ కంపెనీకి కూడా నా కృతజ్ఞతలు చెబుతూ డెఫినెట్గా చదువుతున్నాం. ఏషియన్ కాలేజ్ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలోనే డిగ్రీ లెవెల్లో నెంబర్ 1 కాలేజ్. ఈ కాలేజ్ ఎథిక్, క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, క్యాంపస్ ప్లేస్మెంట్. సో ఈ మూడిట్లో ఎక్కడా కూడా ఇది కాకుండా ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మంచి ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చాం. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఇంకా బాగా తీసుకొస్తాం. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్రాన్ని అలాగే స్టూడెంట్స్ని గత 23 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల్ని తమ సంస్థకి ప్రాంగణ ఎంపికల ద్వారా ఎంపిక చేస్తున్న బెంగళూరు చెందిన ఐఎల్ఎం సంస్థ గత వారం మా కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మా ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ, బీకామ్, బీసీఏ స్టూడెంట్స్ 92 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సంస్థ మనందరికి కూడా పరిచయం ఉన్న సంస్థే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్. వీళ్ళు లాంగ్వేజ్ మేనేజ్మెంట్ స్కిల్స్లో జాబ్స్ ఇస్తారు. ఈ సంస్థలో గత 20 సంవత్సరాల పైగా మన స్టూడెంట్స్ సుమారు ఒక 500 నుంచి 600 మంది ఈ సంస్థలో జాయిన్ అయి ఉంటారు. సక్సెస్ఫుల్గా ఈ సంస్థలో పనిచేస్తా. అలానే ఈ సంస్థ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ నుంచి ఇంకొక ప్రముఖ సంస్థలో కూడా ఉద్యోగాలు సంపాదించి చేయటం జరుగుతుంది. సో ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలనే మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి దిశానిర్దేశంలో మొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్కిల్ సెట్ని బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు మేము చేయటము. అలానే అదే క్రమంలో డిఫరెంట్ కంపెనీస్ సుమారుగా ఈ సంవత్సరం ఇప్పటికి 14 కంపెనీస్ రిక్రూట్మెంట్స్కి క్యాంపస్ వచ్చడం జరిగింది. ఇంకా కొన్ని కంపెనీస్ రిజల్ట్ ఇవ్వాలి, వెయిట్ చేస్తున్నాము. ఆ క్రమంలో ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో స్టూడెంట్స్ లాంచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మేము ఈ సంవత్సరం స్ట్రాటజిక్గా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని 4 లేయర్స్ పెట్టుకున్నాం జాబ్స్కి. ఫస్ట్ లేయర్ ఐటీ జాబ్స్, తర్వాత లేయర్స్ ఐటీఎస్, బీపీఎస్ జాబ్స్, మూడో లేయర్ ఏమో స్కిల్ బేస్ జాబ్స్. ఈ 3 లేయర్స్లో సుమారు మాకు 300 మంది పైన స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడానికి సంవత్సరం అవకాశం ఉంది. ఇంకా 4వ లేయర్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్. ఎవరికైతే స్కిల్ సెట్ ఇంకా ప్రాబ్లం ఉంటుందో, ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కానీ క్రిటికల్ థింకింగ్లో కానీ స్కిల్ బేస్గా సెలక్షన్ రావట్లేదో వాళ్ళకు కూడా జాబ్స్ రావటం కోసం ఐఎంఆర్ఎఫ్ అలానే మదర్సన్ సుమి లాంటి కంపెనీల ద్వారా కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టు ఇయర్ చేయటంలో స్ట్రాటజిక్గా సక్సెస్ఫుల్ అయ్యాం. ఆ క్రమంలో దాదాపు ప్రతి స్టూడెంట్కి కూడా ఒక జాబ్ వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగా కనపడుతుంది. ఇంకొక 3-4 కంపెనీలు రిజల్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కానీ పూర్తి స్టాటిక్స్ కంపెనీ వైజ్ మేము చెప్పగలుగుతాం. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి అలానే అన్ని విధాల సెలక్షన్ ప్రాసెస్ చేయాలంటే మేమేం చూస్తామంటే సెలక్షన్ అనేది ఫైనల్ రిజల్ట్, బట్ ఆ సెలక్షన్ కోసం పడిన జర్నీ ఏదైతే సంవత్సరం నుంచి స్టూడెంట్స్ ట్రైన్ చేస్తా ఆ జర్నీ ఉందో ఆ జర్నీ చాలా ఇంపార్టెంట్. ఆ జర్నీలో పూర్తిగా